అనవసర ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు జనంలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. టీఆర్ఎస్ ఎల్పీలో ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా గత 3-4 రోజులుగా ప్రజల్ని గందరగోళం పరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేరేళ్ల సంఘటన జరిగినటువంటి సంఘటన ఒకటైతే దాంట్లో బాధితులైనటువంటి వ్యక్తులు 4 దళితులు మాత్రమే ఉంటే మొత్తం దళిత జాతికే జరిగినట్టుగా దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ దళితులంటేనే ఒక అవసరంగా వాడుకొని దళితులని ఉపయోగించుకొని తమ పబ్బం గడపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే దళిత సమాజం ఊరుకోదు. దళిత సమాజం ఇవాళ చైతన్యవంతమై ఉన్నది. ఇంతకాలం ఎవరైతే మేము నష్టపోయి ఉన్నామో, ఏ ప్రభుత్వంలో అయితే మేము వెనుకబడి ఉన్నామో ఆ పార్టీయే ఇవాళ మా పేరెత్తుకుంటే చుండూరు సంఘటనలు గుర్తుకొస్తాయి, కారం చేడు అనేక సంఘటనలు గుర్తుకొస్తా ఉన్నాయి ఇవాళ దళితులకు. మరి అటువంటి సందర్భంలో ఇవాళ మేము కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళి పోలీసులు ఎవరైనా అతిగా ప్రవర్తించుంటే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇవాళ సిరిసిల్ల పోదామని చెప్పేసి పోయి ఏదో సభ పెడదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఫస్ట్ ముదిగొండలో జరిగినటువంటి కాల్పులకు సమాధానంగా మీ ముక్కు నేలకు రాసి సిరిసిల్లకు పోండ్రి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేనేత కార్మికులకు కాళ్ళు మొక్కి తద్వారా క్షమాపణలు చెప్పండి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ వేలాది మంది చేనేత కార్మికుల చావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడయ్యా జాగీర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయ్యా, మీ అయ్య జాగీర్ కాదనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు. ఇవాళ దాదాపు 63 సీట్లు గెలిపించి ఈ రాష్ట్రంలో మెజార్టీతోటి ఈ ప్రభుత్వాన్ని నడిపించి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవడయ్య జాగీర్ అంటే మీ అయ్య జాగీర్ కాదు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైన తర్వాతనే ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి విషయం కనీస జ్ఞానంతో మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ ఒక నాయకుడు పదే ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడగానే గయ్యిన లేస్తారు. ఆయన తిట్లు తిడతానంట ఎక్కడ పడుకుంటామో తెలియదు అని చెప్పేసి మిమ్మల్ని తిట్టి ఇవాళ పండగ లేవకుండా పడుకోబెట్టిన ప్రజలు. ఇంకా మీరు పడుకునేటువంటి భాష మాట్లాడితే ఎట్లా? హనుమంతరావు గారు, మీ భాషని మార్చుకొని మీ భాషనే గొప్పగా అనుకొని వయసులో పెద్దవారు కదా అని చెప్పేసి మేము గౌరవిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా వయసుకు గౌరవిస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వినడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు, ప్రభుత్వం అంతకన్నా సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేము చెప్తున్నటువంటి సమాధానాల్లో ఏదైనా తప్పుంటే ఏ చర్చకైనా సిద్ధం. గాంధీ భవన్ వేదికన హ్యాబిట్స్ సెంటరా, లేదు మీ టీపీసీసీ అధ్యక్షుడు హుజూర్ నగర్ సెంటరా, మేము సిద్ధంగా ఉన్నాం. మీరే తేల్చుకోండి. మేము మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి అక్షర సత్యాలు, వాటికి మేము కట్టుబడి ఉన్నాం. దానికి మీరు చర్చకు సిద్ధం కావాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతిపక్ష పార్టీలు పాత్ర పోషిస్తాయి.